నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. భూమి మీద అడుగుపెట్టిన సునీత విలియమ్స్ 9 నెలల నిరీక్షణకు తెర. ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు. త్వరలోనే భారత్ కు సునీత కుటుంబ సభ్యుల వెల్లడి. మీ మద్దతు లేకుండా అధికారం కష్టం. బీసీ సంఘాల అభినందన సమావేశంలో సీఎం రేవంత్. చంద్రబాబు మీద ప్రేమతో కిందకు నీళ్లు వదిలారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో A1 సిటీ, బడ్జెట్లో 774 కోట్లు. వైసీపీకి మరో షాక్. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా. ఏపీలో ఫారెస్ట్ అకాడమీకి కేంద్రం అనుమతి. బీసీ రిజర్వేషన్లలో దేశానికి తెలంగాణ ఆదర్శం. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వ్యోమగాముల జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రజలు అడిగింది చేయకపోతే నేనెందుకు? ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడు. మాజీ చీఫ్ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి. ఇకనైనా కేంద్రం కులగణన చేయాలి సీఎం రేవంత్. విద్యా వైద్యాన్ని నాశనం చేసిన ఘనుడు చంద్రబాబు. సాకే శైలజానాథ్. బైడెన్ వల్లే సునీత విల్మోర్ల ఆలస్యం. ఎలాన్ మస్క్. ఢిల్లీలో బిల్ గేట్స్ ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. విషం తప్ప విషయం లేని సీఎం రేవంత్. కేటీఆర్. చెక్కు చెదరని విశ్వాసానికి సునీత విలియమ్స్ నిదర్శనం. ప్రధాని మోదీ. వైఎస్ఆర్ పేరు అంటే చంద్రబాబుకు వణుకు. అమర్నాథ్. ఉపాధి హామీని ప్రభుత్వం నీరుగారుస్తోంది. రాజ్యసభలో ప్రస్తావించిన సోనియా గాంధీ. మణిపూర్లో సాధారణ పరిస్థితులు తీసుకొస్తాం. రాజ్యసభలో మంత్రి నిర్మలా సీతారామన్. 43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు. మండిపోతున్న ఎండలు. 10 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. రైల్వే మంత్రి వైష్ణవ్. కాంగ్రెస్ అసమర్థతతోనే రాష్ట్రంలో కరువు. ఎమ్మెల్సీ కవిత.